సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 23వ వార్షికోత్సవ సంక్రాంతి సంబరాలను ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఒంగోలులోని గద్దలగుంట నందు గల మహిళా భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సంబరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన ముగ్గుల పోటీలు, 13, 14వ తేదీన పరుగు పందెం, స్లో సైక్లింగ్, మ్యూజికల్ చైర్స్, పాటల పోటీలు, షటిల్, డ్యాన్స్ పోటీలు, డ్రాయింగ్, స్లిప్పింగ్, వ్యక్తిత్వ పోటీలు, క్రికెట్, బాల్, బాస్కెట్, ఉపన్యాస పోటీలు వంటి వాటిని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ అధికార పార్టీతో కలిసి పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని అన్నారు. గద్దలగుంట గ్రామ ప్రజలందరూ ఈ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. పోటీల్లో గెలుపొందిన వారికి 14వ తేదీన జరిగే కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని బహుమతులు అందజేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె నాగేశ్వరరావు, అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గ శ్రీనివాసరావు, కుర్రా ప్రసాద్ బాబు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండగ మనకి తెలుగువారికి ఉన్న పండగలన్నింటిలోకి పెద్ద పండగ. 12, 13, 14 తేదీల్లో మన గద్దలగుంట పాలెంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్ని ఈ 3 రోజుల్లో నిర్వహించుకుంటున్నాం. గత 23 సంవత్సరాల నుండి అవిచ్ఛిన్నంగా మనం ఈ పండుగను సంబరాలుగా మన పాలెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. మన బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉన్నాం. గత కాలంలో మనం చేపట్టినటువంటి పాలెం అభివృద్ధి కార్యక్రమాలని నెమరు వేసుకుంటూ రాబోయే ఒక సంవత్సరంలో మనం చేపట్టవలసినటువంటి అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం రచించుకొని ప్రభుత్వ ప్రతినిధులతోటి, ప్రభుత్వ యంత్రాంగంతో, స్థానికంగా ఉన్న ప్రజల సహకారంతో వీటిని సాధించుకోవాలనే దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. వీటికి ప్రజలందరూ మనస్ఫూర్తిగా సహకరించి పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గద్దలగుంట అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇప్పటికీ కమిటీ ఏర్పాటు చేసి 23 సంవత్సరాలైంది. కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంతో కలిసి పనిచేయటం, అధికార పార్టీతో కలిసి, అట్లాగే ఒంగోలు నగరపాలక సంస్థతో మేము కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు వాళ్ళకి మాకు ఫండ్స్ ఇచ్చిన ఆ ఫండ్స్లో వాళ్ళు 10 లక్షలు ఇచ్చారంటే మేము కొంత వేసుకొని దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మహిళా భవనం ఏర్పాటు చేసుకోవటంలో కమిటీ దీన్ని తీసుకొని సపరేట్ కాంట్రాక్టర్తో మాట్లాడుకొని ఈ రకమైన ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు మేము వాళ్ళు సహకరించడం, మేము చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము మున్సిపాలిటీతో అంటే ఒంగోలు కార్పొరేషన్ కలిసి పనిచేస్తున్నాం. అంటే అభివృద్ధి కమిటీ పెట్టింది గద్దలగుంటని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కొల్లా పుల్లయ్య గారి ఫస్ట్ ఆయన వ్యవస్థాపకులు ఆయన ఏర్పాటు చేశారు దీన్ని. దాంతో అప్పటి నుంచి 23 సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోతూ ఉన్నాం. మా ఊరిని అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతో బయలుదేరాం. దాంట్లో భాగంగా అప్పటి నుంచి సంక్రాంతి సంబరాలని మొదలుపెట్టాం. సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టే ఉద్దేశం ఏంటంటే గద్దలగుంటపాలెంలో పార్వేట ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ పార్వేట ఇక్కడ ఒక 100 ఏళ్ల పైనుంచి కూడా గద్దలగుంట ఉండే బంధువులు, స్నేహితులు అందరూ ఒక బంధుత్వం ఉంది.
కాబట్టి ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి సంక్రాంతి ముందున దీన్ని పెట్టుకొని సంక్రాంతి సంబరాల పేరు మీద 23 సంవత్సరాలని జరుపుకోవటంలో ఉద్దేశం అది. కాబట్టి ఈ అభివృద్ధి ప్లస్ సంక్రాంతి సంబరాలు రెండు సమానంగా చేసుకుంటూ వస్తున్నాం. సంక్రాంతి సంబరాలే దీని ఉద్దేశం కూడా. ఆ రోజు ఎమ్మెల్యే గారిని పిలిపించి, సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మా ఊరికి మాకు ఈ కావాలి, మాకు ఈ చేయండి, వాళ్ళు మాకు చేసినప్పుడు మా వంతు మేమేం సహకారం చేయాలనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టాం. దాంట్లో భాగంగా గదలగుంట పార్క్ కానీ, గదలగుంట ఆరామక్షేత్రం కానీ, గదలగుంట మహిళా భవన్ కానీ, గదలగుంట గ్రంథాలయం కానీ, గదలగుంట మహాప్రస్థానం కానీ, చెట్లు కానీ, కాలువలు కానీ, డ్రైన్ కానీ ఏదైనా సరే మా వంతు మేము 23 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలతో అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళతో మాకు సహకరించడం చేయడం జరుగుతుంది, ఏ ప్రభుత్వమైనా కానీ. కాబట్టి మేము న్యూట్రల్గా ఉండటం వల్ల ఇటు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రతి సంక్రాంతికి ఎమ్మెల్యే గారిని పిలవటం, ఈసారి దామచల జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, తర్వాత కమిషనర్ గారిని, మన గంగాళ సుజాత చైర్మన్ గారిని వీళ్ళని పిలుస్తున్నాం. కాబట్టి వేదిక మీదుగా పిల్లలు ఫస్ట్ రోజు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మహిళలు భారీ సంఖ్యలో ముగ్గుల పోటీలు పాల్గొంటారు. ఆ తర్వాత 12 రకాల మరుసటి రోజు 13వ తేదీ 12 రకాల ఆటల పోటీలు ఉంటాయి. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి దగ్గర 120 మంది దాకా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బహుమతి ప్రదానంలో మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ మీదుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మేము స్టేజ్ మీద కూడా గదలగుంట యొక్క సమస్యల్ని మెమోరాండం ఎమ్మెల్యే గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి సంబరాలు ప్లస్ ఊరు అభివృద్ధి ఈ రెండింటిని ఉద్దేశించుకొని మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మాకు మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు కూడా మాకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇక్కడికి రావటం మాకు సంతోషం. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ని గత 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో కూడా అవగాహన రావాలా, మా ప్రాంతంలో వాళ్ళకు కూడా ఈ విషయం తెలియాలి, పట్టణంలో వాళ్ళకు కూడా తెలియాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేయడం, ఈ సంబరాలు అనేవి మనం పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించే ఉద్దేశం అంటే వాళ్ళు ఆటల్లో పాటల్లో నైపుణ్యాన్ని సంపాదిస్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే 10th ఇంటర్లో కూడా హైయెస్ట్ మార్కులు వచ్చిన కూడా స్టేజ్ మీద వాళ్ళకి 1, 2, 3, 4 అనే లెక్కన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్ చేయాలని. మాకు ఇక్కడ గదలగుంటలో గవర్నమెంట్ స్కూల్ ఉంది, వరల్డ్ స్కూల్. ఆ స్కూల్లో కూడా ప్రతి నెల డాక్టర్ నాగేశ్వరరావు సారు మా గదలగుంట అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆయన అక్కడికి వచ్చి వాళ్ళు ప్రతి నెల ఒక క్లాస్ నిర్వహించి ప్రజల్లో వాళ్ళ యొక్క నైపుణ్యాలు పెంచాలని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 23 సంవత్సరాల నుంచి చేసే కార్యక్రమాల్ని మేము ప్రజల ముందు ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన దేశంలోని తెలుగువారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా తమ తమ నగరాలకు, తమ పట్టణాలకు, తమ గ్రామాలకు విచ్చేసి ఇంటిల్లిపాది జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఈ సంక్రాంతి పండుగను ఎన్నో ఏళ్ళుగా మనం జరుపుకుంటూ వస్తున్నాం. అటువంటి సంక్రాంతి సంబరాలను గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మొత్తం ఒక గ్రామీణ వాతావరణంలాగా భావించి ఇక్కడ గ్రామాల్లో ఏ విధంగా పోటీలు జరుగుతాయో అన్ని రకాల పోటీలు పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు అందరూ కూడా పోటీలు నిర్వహించి వీరిలో ఆ పండుగ పట్ల ఒక అభిప్రాయాన్ని, ఒక దాని యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసే విధంగా మరి కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నారు. కేవలం ఈ యొక్క సంబరాలు జరపడమే కాకుండా 365 రోజులు కూడా ఈ గద్దలగుంట ప్రాంతానికి
మనం ఏం చేయగలం, మనం ఏ విధంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూనే సదుద్దేశంతో ఈ కమిటీ ఇప్పటికి కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఈ కమిటీ యొక్క ఆధ్వర్యంలో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఆరామక్షేత్రం కానీ, మహిళా భవన్ కానీ, పార్క్ కానీ, శ్మశాన వాటికి కానీ, రోడ్డు డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా గత 2 దశాబ్దాలుగా వీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అందులో నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి పాలుపంచుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ గద్దలగుంట ప్రాంతంలో ప్రజలే కాకుండా ఒంగోలు నలుమూలలో ప్రజలందరూ కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొని ఈ యొక్క గ్రామాభివృద్ధి యొక్క సంక్రాంతి సంబరాలను జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి ప్రారంభోత్సవం జరిగే సందర్భముగా ప్రతి ఒక్కరికి కూడా గద్దలగుంట అభివృద్ధి కమిటీ తరపున ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గద్దలగుంట అభివృద్ధి కమిటీ తరపున ఎందుకంటే ఈ యొక్క ఉద్దేశాలు కూడా మన ఊరు, మన బడి, మన గుడి అనేది పురాతన చరిత్ర కాలం నుంచి కూడా చెప్తున్నే కార్యక్రమాల్లో భాగంగా మినిమంగా ఆ యొక్క ఊరు మౌలిక వసతులు కూడా కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. అలాంటి ప్రభుత్వం చేత పనిచేయించుకునే ఆవశ్యకత కూడా ఈ యొక్క కమిటీల రూపంలో ఉందని చెప్పి మీ యొక్క కార్యక్రమాన్ని సుమారుగా 23 సంవత్సరాల నుంచి కూడా అందరూ యొక్క ప్రజల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ప్రత్యేకించి కూడా గద్దలగుంట పాలన నుండి కూడా ఆటల పోటీలు అనేది ప్రత్యేకంగా పరిస్థితి మాత్రం 1975 నుంచి కూడా ఇక్కడ ఎంఎస్ఆర్ మెమోరియల్ అని చెప్పి మట్టా సుబ్బారావు గారి యొక్క పేరుతోటి కబడ్డీ పోటీలు జరుగుతుండేవి. కాబట్టి గద్దలగుంట పాలనకి కూడా ప్రత్యేకించి కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఆటల పోటీల మీద కూడా పెద్ద చరిత్ర మాత్రం ఉన్నది. దాంట్లో భాగంగానే కొల్లా పుల్లయ్య గారి స్ఫూర్తితోటి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మిగతా ప్రజానీకాన్ని కూడా కలుపుకొని పోయి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యత తీసుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో భాగంగానే మనకి ఎవరైతే అధికార పక్షంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి సహకారంతో అలాగే స్థానిక సంస్థగా ఉండే పురపాలక సంఘం యొక్క అధికారులను కూడా చేయూతిస్తూ మా యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వైపులుగా విస్తరిస్తే బాగుంటుందని చెప్పి, అలాగే మా యొక్క కార్యక్రమాన్ని కూడా చాలామంది కూడా టౌన్లో చాలామంది డివిజన్లు కూడా మమ్మల్ని కూడా సలహా కూడా తీసుకోవటం కూడా జరిగింది గతంలో కూడా. అయినా కూడా మేము ఎలాంటి సహకారంతో ఎలాంటి అందరు అధికారుల సహకారంతో ముందుకి సాగిపోతున్నామని చెప్పి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీడియా మిత్రులకు కూడా అలాగే ప్రజానీకానికి తెలియపరుస్తున్నాం. జై హింద్.